గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మన మారుపూల ప్రాంతానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావడం జరిగింది. నల్లగొండ పార్లమెంట్ నుంచి వారి ఆదేశాల మేరకు నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జరగబోయే ఎన్నికలు కేసీఆర్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ జరుగుతున్న ఎన్నికలు భారతదేశానికి ప్రధాని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అనే అంశంపై ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకోవడానికి మీరందరూ నాకు ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సర్వశక్తులు ఒట్టించి సైనికులుగా పోరాడాలని చెప్పి మనం చేస్తున్నాను. 11 ఏప్రిల్లో జరిగే పోలింగ్న మీ ఎంపీగా నన్ను తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా మా అందరం కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలని మనం చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2-3 ముఖ్యమైన విషయాలు మీకు మనవి చేస్తాను. ప్రతిరోజు పేపర్లో, టీవీలో కేసీఆర్ కేటీఆర్ ఏదో సారు 16 అనే నినాదం మీద ముందుకు పోతున్నారు. మిత్రులారా, భారత పార్లమెంట్లో 542 స్థానాలుంటే టిఆర్ఎస్ పోటీ చేసేది 16 స్థానాలు. 16 స్థానాలు కూడా సగం కూడా గెలవలేని టిఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు మేము ఏదో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం, కొడుకేమో మా తండ్రి ఏదో అయిపోతుంది అంటారు, తండ్రి ఏమో మా జాతీయ పార్టీ అంటాడు. మిత్రులారా, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి హస్తం గుర్తుపై మీ ఊర్లలో పెద్ద మెజారిటీ తీసుకోవాలని కోరుతున్నా. మరో ముఖ్యమైన విషయం, 5 ఏళ్ల పాటు బీజేపీ నరేంద్ర మోదీ భారతదేశంలో పౌరులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ విస్మరించి విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి పౌరునికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిర్రు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 5 సంవత్సరాలకి 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 10 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు కాలే, కానీ రైతుల ఆత్మహత్య సంఖ్య రెట్టింపు అయింది. మిత్రులారా, అన్నిటికంటే పెద్ద విషయం, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మైనారిటీసు, ముస్లింలు, క్రిస్టియన్స్లో అభద్రతాభావం సృష్టించారు. మనం ఇంటింటికి తెలియజేయాలి, నరేంద్ర మోదీ యాంటీ మైనారిటీ వ్యతిరేక చర్యలు తీసుకున్నాడు. ముస్లింలు, క్రిస్టియన్లలో అభద్రతాభావం సృష్టించాడు. మిత్రులారా, నరేంద్ర మోదీకి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్కి టిఆర్ఎస్ పార్టీ ఓటేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడుకి టిఆర్ఎస్ పార్టీ ఓటేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. డిమానిటైజేషన్ జిఎస్టీలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది. మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేయడం సమానమని చెప్పి నేను మనం చేస్తున్నాను. ప్రతి ముస్లింకి, క్రైస్తవులకి ఈ విషయం తెలియజేయాలి. మిత్రులారా, ఒకటే విషయం అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరో మీకు తెలుసు. భారత సైన్యంలో ఒక సైనికుడిగా
ఒక యుద్ధ విమానాల పైలట్గా భారతదేశ రక్షణ కోసం పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి పోయిన వ్యక్తిని. మీ అభిమానంతో మీ ప్రేమతో 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే ఎన్నికైన రాష్ట్రంలో అరుదైన రికార్డు 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎంపిక చేసిర్రు. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా లక్షలాది ఇళ్లు నిర్మాణం చేయించిన మిత్రులారా, నేను నా సతీమణి ఎప్పుడు చెప్పినాం, ఈ ప్రాంత ప్రజలకి మా జీవితం అంకితం, మీరే మా కుటుంబం, మేము సర్వం అంకితం చేస్తున్నాం. నా మీద పోటీ చేసేవాడు, నా మీద పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఒక దొంగ, ఒక ల్యాండ్ గ్రాబర్, ఒక భూకంసాకారు, దొంగ భూముల వ్యాపారం చేసే వ్యక్తి. దొంగ భూముల వ్యాపారం చేసే వ్యక్తిని మన ఎంపీ అభ్యర్థిగా పుట్టిన కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేస్తున్నా. నరసింహారెడ్డి అనే వ్యక్తి ఒక విషయం మనం చేస్తున్నా, నేను గెలిచినా ఓడినా మీ వాడినే, మీతోనే ఉంటా. గెలిస్తే పార్లమెంట్లో దత్తరిల్లే విధంగా మీ వాడిని సమర్థవంతంగా వినిపిస్తా. నరసింహారెడ్డి గెలిచినా ఓడినా ఈ ప్రాంతంలో ఉండడు. ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడికి వెళ్ళిపోతున్న విషయం మనం చేస్తున్నా. మిత్రులారా, మీ ఉత్తమన్న మీ ఎమ్మడి ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం, చెమట, శ్రమ, కృషి, త్యాగం వల్ల నిర్మించబడింది. ఎవరో కొందరు దొంగలు పార్టీ చెల్లిపోతే అవకాశవాదంగా ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యత ఉండండి. మీ ఉత్తమన్న 24 గంటలు 300 రోజులు మీకు అందుబాటులో ఉండి ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మనం చేస్తున్నాం. చివరిగా రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన పథకం చెప్పబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో తెలంగాణలో నల్గొండ పార్లమెంట్లో ప్రతి బీద కుటుంబానికి నెలకి 6,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి 72,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ, ముదు నష్టపు టీఆర్ఎస్ పరిపాలనలో రుణమాఫీ అంటే 4 దఫాలుగా చేసి ఆ ఇన్స్టాల్మెంట్స్ బ్యాంకు వడ్డీలకే సరిపోయింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో చేయబోతున్నారు. అదేవిధంగా మన ప్రాంతంలో ఎక్కువ వండే వరి ధాన్యానికి ఇప్పుడు ఎంఎస్పి 1770. మీలో వరి ధాన్యం ఎంతమంది పండిస్తున్నారో చేతులెత్తండి. మీ అందరికీ రాహుల్ గాంధీ గారు వరికి, ప్యాడీకి 1770 నుంచి 2,500 రూపాయలు వరి ధాన్యం ఎంఎస్పి పెంచవుతామని ఇస్తారు. మిత్రులారా, నేను మళ్ళీ మీ అందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు, వారికి సమయం కేటాయించాలని చెప్పి నేను ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, అరే అందరు చేతులైతే హస్తం గుర్తు, అందరు చేతుతాయి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇప్పుడు మిత్రులారా, నేను ఎంపీ అయిన తర్వాత హైదరాబాదు, చౌటుప్పల్లు, చిట్యాల, నకరకల్, సూర్యాపేట్, కోదాడ్, విజయవాడ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్వే లైన్ నిర్మించి ట్రైన్ మొదలు పెడతానని చెప్పేస్తున్నాను. మేలచెరువు మట్టంపల్లికి ఇప్పుడు నడుస్తున్న గూడ్స్ ట్రైన్ ని రాహుల్ గాంధీ గారి సహకారంతో ప్యాసింజర్ ట్రైన్ గా మారుస్తాను, మీకు మాట ఇస్తున్నా. చివరిగా మిత్రులారా, గిరిజనులకి మీకు అన్యాయంగా 6% రిజర్వేషన్ ఉంది. మీ జనాభా ఆధారంగా మీ రాజ్యాంగ హక్కు, మీ పిల్లలకి 10% ఉద్యోగాలు, విద్యావకాశాలు ఉండాలి. మీ ఉత్తమన్నగా పార్లమెంట్లో పోరాడుతా గిరిజనులకి 10% రిజర్వేషన్ తెస్తాను అని మనం చేస్తున్నా. మిత్రులారా, ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నారు.